ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, అక్టోబర్ 10వ తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది. ఈ యొక్క గురువు యొక్క వక్రగతి 4.5 నెలల పాటు ఉంటుంది. అయితే ఈ 4.5 నెలల పాటు 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. అదేవిధంగా 12 లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము, మరియు మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక 9 నెలలు 10 నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం. ఈ జలరాశుల్లోకి రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి ఈ సంవత్సరం అంతా, ఈ కృదినామ సంవత్సరం అంతా అనుకునేటువంటిది. అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి? ఈ గురువు వక్రించినప్పుడు కుజుడు వెళ్ళి కర్కాటక రాశిలో నీచపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది? ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి. అది ఏమిటి, ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మీకు ఈ యొక్క గురువు యొక్క వక్రగతి వల్ల జరిగేటువంటి మంచి జాగ్రత్తలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ గురువు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉండి వక్రించాడో ఇది మీకు ఇచ్చేటువంటి ఫలితం, మంచి ఫలితం ఏమిటంటే గురు బలాన్ని ఇస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక సంకల్పం చేసుకున్నప్పుడు ఆ సంకల్పానికి తగ్గ ధైర్యము, దానికి తగ్గ ప్రణాళిక, దానికి తగ్గ ఓపిక అన్నిటిని గురువు ఇస్తున్నాడు మీకు. అంటే మీరు ఏదైనా సంకల్పం చేసుకుంటే నిరభ్యంతరంగా ఎక్కడా కూడా సంశయించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకి కదలడానికి గురుబలం పెరుగుతుంది. అలాగే మరి జాగ్రత్తలు ఏమిటండి? ఏదైనా ఒక 3వ స్థానంలో శని ఉంటే మంచిదే, కానీ కుజుడు దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నాం, ఒక బిజినెస్ అగ్రిమెంట్ రాసుకుంటున్నాం. మీకు ఫలానా లాభాలు వస్తే ఇంత షేర్ చేసుకోవాలని రాసుకుంటున్నాం, నష్టాలు వస్తే ఇలా ఈ రకంగా షేర్ చేసుకోవాలని రాసుకుంటున్నాం అన్నప్పుడు ఆ యొక్క అగ్రిమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండండి. ఎందుకంటే అష్టమంలో అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు అష్టమంలో కుజుడు నీచబడి ఉంటున్నాడు. దాని తర్వాత వక్రించుకుని మిథునంలోకి వెళ్తున్నాడు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాబట్టి ఈ పర్టికులర్ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక 4.5 నెలల పాటు గురువు యొక్క వక్రగతి మీకు గురుబలాన్ని ఇస్తున్నప్పటికీ ఇది ఇంకొక మంచి ఫలితం కూడా ఇస్తుంది. అప్పులు తీర్చడం అంటే రుణ విముక్తిని ఇస్తుంది ఇక్కడ చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో గురుబలం తగ్గుతుంది మళ్ళీ. అంటే జీవుడికి ఎక్కువ ఇస్తుంది. ఈ జీవుడికి ఇవ్వడం వల్ల ఏమిటి ఫలితాలు ఇక్కడ అంటే స్ట్రాంగ్ అవ్వడం, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలను ఎలా తట్టుకోవాలనేటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని గురువిస్తాడు. సంతాన యోగాన్ని ఇస్తాడు, రాజకీయ యోగాన్ని ఇస్తాడు. కానీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో గురువు ఎప్పుడైతే తన పంచమ దృష్టితోని పోయి వెనక్కి వక్రిస్తున్నాడు, కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తాడు. ఇక్కడ ఉద్యోగంలో మార్పులు, కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇంకేదైనా కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ ఆ రంగాల్లోకి వెళ్ళడము, అలాగే
విదేశాల్లో అక్కడ ఏదైనా స్థిరపడడానికి ఒక మంచి యోగమైనటువంటి కొన్ని రూట్లు మీకు దొరకడం ఇటువంటివి కలగనున్నాయి. కాకపోతే మొట్టమొదటి ముఖ్యంగా అక్టోబర్ 10వ తేదీ నుంచి దాదాపుగా వక్రిస్తున్నాడు కాబట్టి గురువు, 20వ తేదీ నుంచి కుజు నీచ పొందుతున్నాడు కాబట్టి ఆ ఒక్క నెల మాత్రం వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కుజ, శని, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ చండీ వినండి, అన్ని విధాలు బాగుంటుంది. దత్తాత్రేయ ఉపాసన చేయండి, పంచమంలోకి గురువు వస్తున్నందుకు మీకు మంచి ఫలితం జరగనుంది. ఇప్పటి వరకు మనము ఫలానా లగ్నము లేదా ఫలానా రాశి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము. ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకేమని 10 నెలలు 11 నెలల క్రితం కూడా మనం 10 నెలల క్రితం 9 నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు, ఎందుకంటే జలరాశుల్లోకి రాహు వచ్చినందుకు అని చెప్పుకున్నాం. అది యాజ్ ఇట్ ఈజ్గా మనకు కనబడుతుంది. ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి. భీష్ముల వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, యుద్ధాలు రాబోతున్నాయి, ఇటువంటివన్నీ. అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు, ఈ గురువు వక్రించున్నాడు. గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు. గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో, జీవుడు అంటారు. అది ఎక్కడి నుంచి వక్రిస్తున్నాడు? వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు. అంటే ఏమిటి, ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది? జ్యోతిష్శాస్త్రరీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు? బృహస్పతి అతను వృషభ రాశిలో ఉండి వక్రిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక మంచి సంకేతం ఇందులో ఉంది. ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు. అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు. అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు. అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటివి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు. మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు? శుక్ర రాశి నుంచి వెనక్కి వస్తున్నాడు. అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ, వాటర్ రిలేటెడ్ సంబంధించిన, రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, సునామీలు లాంటివి కావచ్చు, యుద్ధాలు లాంటివి కావచ్చు, ప్రళయాలు కావచ్చు, ఇంకా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకి సంకేతం ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలట. కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడూ కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట. ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు. సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది. కాబట్టి ఏమిటి, ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ 5-6 నెలలు అంటే కురుదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది. కాబట్టి మీరు ఉన్న ధనాన్ని, ఉన్న ధాన్యాన్ని, తినుబండారాలని వీటన్నిటినీ కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్. మరి ఇప్పటి వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని చెప్పుకున్నాం, మరి రాశి తెలియదండి, లగ్నం తెలియదండి, నక్షత్రం తెలియదండి, మేమేం చేయాలి? చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము, క్యారెట్సు, అదేవిధంగా ఆకుకూరలు, గ్రాసము ఇటువంటివి తినిపించండి, సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని. అలాగే నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ, శని, రాహుకేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి, కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన, దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచననిచ్చి ఆపుతుంది. అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము, లేకపోతే అటుగా ఇటు వెళ్దామని ఏదో. అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవం డైరెక్ట్గా కనబడదండి.
మనుష్య రూపంలోనో, వాహన రూపంలోనో, ఒక ఫోన్ కాల్ రూపంలోనో, ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. అది కాకుండా ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నాం, మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే క్రోధినామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో నివసించేవారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చండీ వినండి, చండీ పారాయణం వినడం, చండీ ఆరాధన చేయడం, దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి. శ్రీమాత్రే నమః.